సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బర్దీపూర్ గ్రామంలోని శేష దత్తగిరి ఆశ్రమంలో శ్రావణ మాసం చివరి రోజు సందర్భంగా శివునికి రుద్రాభిషేకం గణపతి హోమం నిర్వహించారు. ప్రముఖ హోమియోపతి వైద్యుడు దండెపు బసవానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శేష దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 108 వైశాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజా అధ్యక్షతన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా దత్తగిరి మహారాజ్ మాట్లాడుతూ ఎంతో బిజీగా ఉండే డాక్టర్ బసవానంద పిలవగానే పూజా కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ హోమియోపతి వైద్యుడు బసవానందం మాట్లాడుతూ పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నందు శ్రావణ మాస ముగింపు కార్యక్రమం ప్రతినిత్యం కూడాను శాస్త్ర బిల్వార్చన రుద్రాభిషేకము నిన్నటి రోజున ఆదివారం రోజున లక్ష్య బిల్వార్చన కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు శ్రావణ ముగింపు కార్యక్రమంలో గణపతి సహిత రుద్ర హోమం మరి రుద్రాభిషేకం పార్థివ లింగానికి అభిషేకం మరి ఇప్పుడే దండం బసవానందం డాక్టర్ గారు హోమియోపతి స్పెషలిస్టు వారు ముగింపు కార్యక్రమంలో ఇక్కడ ఆయన రుద్రహోమంలో పాల్గొనడం జరిగింది. అలాగే పార్థివ లింగము పూజ కూడా చేయడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలకు బిల్వార్చన అభిషేకం చేయడం జరిగింది. వారు సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డట్టు మా గుర్తు. అంతేకాకుండా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా వారు ఇక్కడ రావడం జరుగుతుంది, కార్యక్రమం భాగం పంచుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు శనేశ్వరుని యొక్క ప్రతిష్టాపనప్పుడు కూడా వాళ్ళు రావడం జరిగింది, అభిషేకం చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగం పంచుకుంటారు. ముఖ్యంగా శ్రీ దత్తగిరి మహారాజు గారి ఆశ్రమం ఇంచుమించుగా ఇది 45-50 సంవత్సరాల నుంచి దత్తగిరి మహారాజు గారు ఉన్నప్పుడు కూడా ఉండేను. అయితే దత్తగిరి మహారాజు గారు సమాధి అయిపోయిన తర్వాత 108 వైశాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజు గారు ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన చేసిన తర్వాత 88లో ఈ యొక్క కార్యక్రమాన్ని బిల్వార్చన కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్టాపన చేసి 12 జ్యోతిర్లింగాలకు శాస్త్ర బిల్వార్చన ప్రతి శ్రావణ మాసంలో దత్తగిరి మహారాజు ఉన్నప్పుడు బసవ స్తోత్రం అనేటటువంటిది ఇంచుమించుకో 65-70 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆ కార్యక్రమం కూడాను మేము ఆశ్రమ పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ పీఠాధిపతులు అనుష్ఠాన కార్యక్రమం నుండి ఈ యొక్క ఆశ్రమ ఆవరణ నుంచి బయటికి వెళ్లకుండా ఇక్కడ నుండి అనుష్ఠానం చేస్తూ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ భక్తులకు ఉపదేశం చేస్తూ భక్తుల యొక్క మార్గాన్ని చూపిస్తూ ఈ యొక్క పరంపర వెళ్తుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడాను శ్రావణ మాసంలో కంటిన్యూగా నిరంతరంగా ఒక శివుడికి అభిషేకము మరియు హోమము మరియు మృత్యుంజయ హోమం ప్రతి నెల కూడాను పుణ్యమైన 2వ రోజున విధియ రోజున బహుళ విధియ రోజున మృత్యుంజయ మహామంత్రము జపయజ్ఞం కార్యక్రమం ఉంటుంది. ఇంచుమించు ఒక యజ్ఞంలో 1,00,000 జపయజ్ఞం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది విశ్వమానవ ధర్మ ప్రచార పరిషత్ నుంచి.